ఆనాడు చిన్నజీయర్ స్వామి గారు, మా గౌరవం ఉంది స్వాముల మీద, మేము స్వాములకు వ్యతిరేకం కాదు, కానీ ఎక్కడి వారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో ఆయన్ని కూర్చోబెట్టినప్పుడు మీకు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ కనబడలేదా అని అడుగుతా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, చిన్నజీయర్ స్వామితో మాకేం విభేదం లేదు, మాకేం వారి మీద కోపం లేదు, మాకు ఆయన అంటే గౌరవమే. కానీ ఆనాడు మరి ఈ ప్రాంతం కానీ చిన్నజీయర్ స్వామి వారికి మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఈ సెంటిమెంట్ మీకు గుర్తురాలేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ నిన్న తెలంగాణ గేయం అందశ్రీ రాసిన గేయాన్ని 2014 ముందు 2014 తర్వాత పొగిడిన మీరు ఎందుకు 10 ఏళ్ళు దాన్ని జాతీయ గీతంగా చేయకుండా ఉండిపోయినారు? దాంట్లో మతలబేంటో ఇలా ప్రజలకు తెలవాలి. మంచి గీతమని మీరే అన్నారు, మీరే పొగిడినారు, మీరే రాయించినన్నారు. మరి ఆనాడు మీరు ఎవరితో పాటించినారు? ఆ పాట ఎవరితో పాటించినారు? ఆంధ్ర గాయకుడు పాడలేదా ఆ పాటని? రామకృష్ణ అనే ఆంధ్ర గాయకుడు పాడలేదా? మీరే కదా దాన్ని పాటించింది. మరి ఇవాళ అందశ్రీ రాసిన గేయాన్ని మొదటగా గుర్తించి దీనికి తగు గౌరవం రావాలని కోరుకున్నది ఎవరు? ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరాల క్రితమే మేము జూన్ 2న ఈ గీతాన్ని ఆలపించినాం, 2 సంవత్సరాల క్రితం. ఇవాళ ఏదైతే రాష్ట్ర గీతంగా చేయబోతున్నామో జయహో తెలంగాణ పాటని 2 సంవత్సరాల క్రితం మేము గాంధీ భవన్లో దాన్ని ఓన్ చేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ పరంగా ఓన్ చేసుకున్నాం. ఇది మన జాతీయ గీతం కాబోతా ఉందని, మన రాష్ట్ర గీతం కాబోతా ఉందని. ఈనాడు ఆ గేయాన్ని గుర్తించి ఒక మంచి సంగీతం కావాలని ఆస్కార్ అవార్డు గ్రహీత అందశ్రీ గారు, నేను రాసిన పాటకి అందం రావాలంటే ఒక మంచి సంగీతం దీన్ని సమకూర్చాలని కీరవాణిని సంప్రదిస్తే ఇవాళ మీకు నొప్పి పుడుతూ ఉంది. నాకు తెలిసి కళకి, కళాకారులకి ప్రాంతాలు, విభేదాలు, మతాలు అంటకుట్టకూడదు. మీరు 45 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నారు, మీకు తెలియదా ఈ మాట అని అడుగుతా ఉన్నాను. ఒక గొప్ప కళాకారుడు, సంగీత విద్వాంసుడు కాబట్టే కీరవాణితో ఆ సంగీతాన్ని పెట్టాలని అందశ్రీ గారు, మా ఆలోచన కాదు అది, అందశ్రీ గారి ఆలోచనకు అనుగుణంగా దానికి సంగీతం సమకూరిస్తే మీరు ఇవాళ నానా యాగి చేస్తున్న మీరు, నేను ఇంకా ఉదాహరణ చెప్తాను. ఆనాడు ఏ విధంగా మీరు తెలంగాణ సాంప్రదాయాన్ని మంటగలిపారు. యాదగిరి గుట్ట అంటేనే ప్రజల గుండెల్లో దిట్ట, ప్రతి బీదవాడి గుండెల్లో చొచ్చుకుపోయిన పేరు. ఆ యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చడమే కాదు, ఆ పనులు మీరు ఎవరికి ఇప్పించినారు? ఆనంద సాయి. ఎవరి ఆనంద సాయి? ఎక్కడివాడు? యావత్ యాదగిరి గుట్ట నిర్మాణ పనులన్నీ సమీక్షించి నిర్వహించిన వ్యక్తి ఆంధ్రవాడు కాదా? ఆనాడు గుర్తుకు రాలేదా మీరు? మీకు గుర్తుకు రాలేదా ఆంధ్రవాడితో ఈ గుడి కట్టించకూడదని? ఆనాడు మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు నియమించినారు? మొదట్లో 2014 తర్వాత సినీ నటి సమంత ఎక్కడి వారు? రకుల్ ప్రీత్ సింగ్, నాకు తెలియదు, కేటీఆర్ బాగా తెలుసు హీరోయిన్ల గురించి. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడి వారు? మంచు లక్ష్మి ఎక్కడి వారు? పుల్లెల గోపిచంద్ ఎక్కడి వారు? వీరి పట్ల మాకేం ఇది లేదు, మాకేం విభేదం లేదు, వాళ్ళతో ఏం ఇది లేదు. కానీ వారిని ఆనాడు మీరు బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నప్పుడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ గుర్తుకు రాలేదా కేటీఆర్? అంటే మీరు చేసే ఒకటి, మేము చేసే ఒకటి.